హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనీష్. వెల్కమ్ టు లైఫ్ టెక్ తెలుగు. ఈరోజు వీడియోలో మన బ్లాక్ షార్క్ ఉంది కదా, బ్లాక్ షార్క్ సంబంధించిన ఓఎస్ ఇది. దీనికి సంబంధించిన రివ్యూ అయితే చూద్దాం. మన ఓఎస్ వచ్చేసి మనకి MIUI 12.5 మీద రన్ అవుతుంది. బేసిక్గా మనకి MIUI వర్షన్ స్లైట్ చేంజెస్ అయితే ఉంటాయి మన బిల్డ్లో. చూద్దాం. వర్షన్ గురించి మాట్లాడుకుంటే ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ 11 మీద రన్ అవుతుంది. నెక్స్ట్ సెక్యూరిటీ ప్యాచ్ గురించి మాట్లాడుకుంటే 7th 1st 2021 మీద రన్ అవుతుంది. నెక్స్ట్ దీనిలో కెర్నల్ గురించి మాట్లాడుకుంటే ఆప్టిమస్ డ్రంక్ కెర్నల్ ఉంది కదా, అదైతే మనకి బిల్డ్తో పాటు ప్రొవైడ్ చేశారు. మనకి సెట్టింగ్స్ ఇంటర్ఫేస్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్లో చూసుకుంటే మనకి లాగిన్ విత్ బ్లాక్ షార్క్ అకౌంట్ అని చూపిస్తుంది, చూసారా? అంటే బ్లాక్ షార్క్ ఓఎస్కి కూడా సపరేట్గా ఒక అకౌంట్ ఏమైనా ఉంటుందేమో, నాకు తెలియదు, నేను ఇది ఫస్ట్ టైం చూడటం. అయితే ఇక్కడ చూసుకుంటే నేను బ్లాక్ షార్క్ ఓఎస్కి సంబంధించింది అనుకున్నాను ఇది కూడా. కాకపోతే ఇక్కడ డౌన్లో ప్రొవైడ్ చేశారు చూడండి, MIUI అకౌంట్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇది MIUI అకౌంట్. ఒకవేళ మీకు అకౌంట్ ఉంటే కనుక దీని నుంచి మీరు లాగిన్ అవ్వచ్చు. బ్లాక్ షార్క్ స్పేస్ అని ఒక ఆప్షన్ ప్రొవైడ్ చేశారు చూడండి. బ్లాక్ షార్క్ గేమింగ్ స్పేస్కి సంబంధించిన గేమ్ టర్బో ఉంటుంది కదా, దానికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి. మేనేజ్ గేమ్స్ అని ఉన్నాయి కదా, గేమ్ టర్బోలో మనకి ఏవి కావాలి ఇవ్వద్దు అనేది ఇక్కడ నుంచి మీరు మేనేజ్ చేసేసుకోవచ్చు. అవసరం లేదనుకుంటే కనుక ఇక్కడ నుంచి రిమూవ్ చేసేసుకోవచ్చు కూడా. గేమ్ స్టూడియో కావాలంటే దాన్ని కూడా మీరు డిజేబుల్ చేసుకునే ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. దానిలో ఏ ఆప్షన్స్ కావాలి ఏ వద్దు అనేది కూడా టోటల్ మీరు ఇక్కడ నుంచి అయితే మేనేజ్ చేసుకోవచ్చు. అయితే ఒక మైనస్ ఏంటంటే దీంతో పాటు మనకి స్క్రీన్ రికార్డర్ ఉంది కదా, స్క్రీన్ రికార్డర్ అయితే బిల్తో పాటు దీంతో పాటు మనకి ప్రొవైడ్ చేయలేదు, అదొక మైనస్. షార్క్ స్ట్రీమ్ అని ఒక ఆప్షన్ ప్రొవైడ్ చేశారు చూడండి. మీరు ఒకవేళ గేమింగ్ ఆడితే కనుక స్క్రీన్ మనకి స్ట్రీమ్ చేసేసుకోవచ్చు డైరెక్ట్గా. అలాగే యాంటీ అడిక్షన్ అని ఒక ఆప్షన్ ప్రొవైడ్ చేశారు చూడండి. ఏంటంటే మనకి గేమ్కి కంటిన్యూస్గా మనం ఒకవేళ గేమింగ్ మొబైల్ కదా బ్లాక్ షార్క్ అంటే, కంటిన్యూస్గా మీరు వాడుతూ ఉంటే కనుక మనకి వార్నింగ్ ఇచ్చే విధంగా సెట్ చేసుకోవచ్చు. అట్లాగే పేరెంటల్ కంట్రోల్ కూడా ఇక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు. ఇవైతే గేమ్ టర్బోకి సంబంధించిన ఆప్షన్స్. నెక్స్ట్ సిమ్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసేటువంటి డ్యూయల్ సిమ్ అయితే మనకు పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది, ఎటువంటి ఇష్యూస్ లేవు. బ్లూటూత్ కానీ హాట్స్పాట్ కానీ మొత్తం అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. బిల్లో వాల్ పేపర్ కస్టమైజేషన్కి సంబంధించిన ఆప్షన్స్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి. వాల్ పేపర్ మీరు ఇక్కడ నుంచి అయితే మేనేజ్ చేసుకోవచ్చు. ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో ఏ విధంగా ఉండాలి, లాక్ స్క్రీన్లో ఎట్లా, హోమ్ స్క్రీన్లో ఎట్లా అనేది ఇక్కడ నుంచి మీరు మేనేజ్ చేసుకోవచ్చు. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే మనకి బిల్డ్ పాటు ప్రొవైడ్ చేయలేదు. క్లాక్ని కావాలంటే మీరు ఇక్కడ నుంచి అయితే మేనేజ్ చేసుకోవచ్చు. అలాగే ఐకాన్ ప్యాక్ ఏదైతే ఉందో ఐకాన్ ప్యాక్ని కూడా మీరు ఇక్కడ నుంచి అయితే మార్చుకోవచ్చు. నెక్స్ట్ అట్లాగే వాల్ పేపర్స్ గురించి మాట్లాడుకుంటే టోటల్ అన్ని సూపర్ వాల్ పేపర్స్ మనకి బిల్డ్ పాటు ప్రొవైడ్ చేశారు చూడండి, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ అట్లా కమ్యూనిటీకి సంబంధించిన వాల్ పేపర్స్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ అట్లాగే ఫింగర్ ప్రింట్కి సంబంధించిన బిల్లో మనకి ఫింగర్ ప్రింట్ MI8కి సంబంధించిన బోర్డ్ కదా ఇది, దీనికి సంబంధించిన ఫింగర్ ప్రింట్కి సంబంధించిన ఐకాన్స్ కూడా బిల్తో పాటు మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి. కాకపోతే ఇవి మనం వర్క్ చేయవు కదా. నెక్స్ట్ ఎఫెక్ట్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే మనకి పని చేయట్లేదు. నెక్స్ట్ ఫాంట్కి సంబంధించిన ఆప్షన్స్లో ఇక్కడ నుంచి మీకు ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ మీరు త్రూ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే మనకి బిల్తో పాటు పని చేయట్లేదు, చెక్ చేశాను. నెక్స్ట్ అట్లాగే డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే డిస్ప్లేలో డార్క్ థీమ్ 2.0 అయితే ప్రొవైడ్ చేశారు చూడండి, చాలా ఫాస్ట్గా ఉంది కదా. షిఫ్టింగ్ ఎఫెక్ట్ కూడా చాలా స్మూత్గా ఉంది, ల్యాగింగ్ లేదు. నెక్స్ట్ నోటిఫికేషన్ సెంటర్ గురించి మాట్లాడుకుంటే నోటిఫికేషన్ సెంటర్లో ఈ విధంగా ఉంటుంది. కంట్రోల్ సెంటర్ స్టైల్ ఏదైతే ఉందో దాన్ని మీరు మార్చుకోవచ్చు. మనకి MIUI 11 స్టైల్లో కావాలా లేకపోతే ఆండ్రాయిడ్ 12 స్టైల్లో కావాలనేది మీరు ఇక్కడ నుంచి అయితే సెట్ చేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా. ప్రీవియస్ బిల్డ్ అయితే మనకి హారిజాంటల్గా ఉంటుంది ఇక్కడ కానీ ఇక్కడ మనం వర్టికల్ స్ట్రైట్గా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ అట్లాగే హోమ్ స్క్రీన్ స్టైల్ ఏ విధంగా కావాలి, యాప్ డ్రాయర్ కావాలా లేకపోతే క్లాసిక్ వర్షన్లో కావాలనేది ఇక్కడ నుంచి మీరు మేనేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అట్లాగే సిస్టమ్ నావిగేషన్ గురించి మాట్లాడుకుంటే బటన్ నావిగేషన్ బార్, నెక్స్ట్ అట్లాగే జస్టర్ నావిగేషన్ బార్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి. ఏది కావాలంటే అది మీరు సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అట్లాగే అరేంజ్ ఐటమ్స్ అండ్ రీసెంట్ ప్రొవైడ్ చేశారు చూడండి. మనకి ఇక్కడ వర్టికల్గా కావాలా హారిజాంటల్గా కావాలా రీసెంట్ ఐకాన్స్ అనేవి మనకి బేసిక్గా న్యూ స్టైల్ అయితే ఈ విధంగా ఉంటుంది. లేదు మనకి బేసిక్ వర్షన్లో కావాలి అంటే ఈ స్టైల్లో ఉంటుంది. ఏది కావాలంటే అది మీరు ఇక్కడ నుంచి అయితే చేంజ్ చేసుకోవచ్చు. హోమ్ స్క్రీన్లో అరేంజ్ ఐటమ్స్ అండ్ రీసెంట్ అని చూడండి. నెక్స్ట్ అట్లాగే ప్రొటెక్షన్ గురించి మాట్లాడుకుంటే ప్రొటెక్షన్కి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి. వీటిలో ఏ యాప్ ఏ పర్మిషన్స్ తీసుకుంటుంది అనేది ఈజీగా మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అట్లాగే పెర్ఫార్మెన్స్ మేనేజర్ ఒక ఆప్షన్ ప్రొవైడ్ చేశారు చూడండి. ఇది చెక్ చేస్తే మనకి టోటల్ ఆప్షన్స్ మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి. మెమరీకి, బ్యాటరీకి, CPU పెర్ఫార్మెన్స్కి సంబంధించిన టోటల్ ఆప్షన్స్ని మీరు ఇక్కడ నుంచి అయితే చెక్ చేయొచ్చు, పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది. నెక్స్ట్ బ్యాటరీ పెర్ఫార్మెన్స్ కావాలంటే ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఏ యాప్ ఎంతసేపు యూజ్ చేసాము, ఎంత MAH కన్జ్యూమ్ చేసింది అనేది కూడా మీరు ఇక్కడ నుంచి అయితే చెక్ చేయొచ్చు. ఇక్కడ చూపిస్తుంది చూసారా. స్పెషల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ లైటింగ్ ఎఫెక్ట్ అని ఒక ఆప్షన్ ప్రొవైడ్ చేశారు, కాకపోతే ఇది మనకు వర్క్ చేయదు. బేసిక్గా మనకి బ్లాక్ షార్క్లో బ్యాక్ సైడ్ లైటింగ్ ఉంటుంది కదా, ఆ లైటింగ్ టోటల్ మీరు ఇక్కడ నుంచి అయితే మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. సెకండ్ స్పేస్ గురించి మనకి ఆల్రెడీ తెలిసిందే. కిడ్ స్పేస్ అని ఒక ఆప్షన్ ప్రొవైడ్ చేశారు చూడండి.
ఇక్కడ చూస్తే నాకు ఇది వర్క్ చేయట్లేదు, కాకపోతే ఉంటే బాగుండేది. కిడ్ స్పేస్ అని సపరేట్గా వాళ్ళకి ఏ యాప్స్ ఉండాలి ఏంటనేది మీరు టోటల్ ఇక్కడ నుంచి మేనేజ్ చేసి ఇచ్చేస్తే ఇంకా వేరే యాప్స్ ఏది ఏంటి అనేది వాళ్ళకి ఏం అర్థం కాదు. ఆ యాప్స్ వరకు మాత్రమే వాళ్ళు ఓపెన్ చేసుకోవడానికి పర్మిషన్ ఉంటుంది. నెక్స్ట్ వాల్యూమ్ ప్యానల్ గురించి మాట్లాడుకుని వాల్యూమ్ ప్యానల్ మనకి లెఫ్ట్ సైడ్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ట్యాప్ చేస్తే ఎక్స్పెండ్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు వాల్యూమ్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పవర్ మెనూ గురించి మాట్లాడుకుంటే పవర్ మెనూ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. స్వైప్ అప్ చేస్తేనేమో పవర్, స్వైప్ డౌన్ చేస్తేనేమో రీస్టార్ట్. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి మీకు అర్థమైతే కనుక దీన్ని మీరు చదువుకోవచ్చు. స్క్రీన్ అండ్ టైం గురించి మాట్లాడుకుంటే 62 ఉన్నప్పుడు నేను గేమ్ స్టార్ట్ చేశాను, 10:57 అయింది. గేమ్ స్టాప్ చేసేసరికి 7% వెళ్ళిపోయింది బ్యాటరీ అయితే, 12:22 అయింది. బ్యాటరీ అయితే కొంచెం ఫాస్ట్గా డ్రైన్ అవుతున్నట్టు నేనైతే నోటీస్ చేశాను. నెక్స్ట్ అట్లా గేమ్ ప్లే కూడా ఒకసారి చెక్ చేసి చూద్దాం. బెంచ్ మార్క్ స్కోర్ ఒకసారి చెక్ చేసి చూద్దాం. బెంచ్ మార్క్ స్కోర్స్ అయితే మనకి ఈ విధంగా ఉన్నాయి. సింగిల్ కోర్కి సంబంధించిన స్కోర్స్ ఇవి అయితే, మల్టీ కోర్కి సంబంధించిన స్కోర్స్ అయితే ఇవి. అట్లాగే సేఫ్టీ నెట్ కూడా ఒకసారి చెక్ చేసి చూద్దాం. వీళ్ళైతే మనకి సేఫ్టీ నెట్ ఫెయిల్ అయింది. ఫ్రెండ్స్ చూసారు కదా, MIUI 12.5కి సంబంధించిన రివ్యూ చూసాం కదా మన POCO F1లో. ఈరోజు వీడియో అయితే ఇది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.